ఆ? మన ఎక్స్టర్నల్ ఎనిమీస్ కంటే మన మైండ్లో ఉండే ఇన్నర్ వాయిస్ మన బిగ్గెస్ట్ ఎనిమీ అని ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపిస్తోంది. రైట్. బయట ప్రపంచంతో మనం రోజు పోరాడతాం గానీ అసలు మన లోపలికి వెళ్తే మన ఓన్ థాట్స్ మనల్ని ఎంత సాబోటాజ్ చేస్తున్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవును. అసలు ఆ రియలైజేషన్ చాలా షాకింగ్‌గా ఉంటుంది. సో ఈ లోతైన విశ్లేషణ కంప్లీట్గా విన్నాక మనం రోజు మాట్లాడుకునే సెల్ఫ్ టాక్లని, మన రిలేషన్షిప్స్, ఇంకా మన హెల్త్ ఇష్యూస్ని చూసే విధానం కంప్లీట్గా మారిపోతుంది. ఓకే, లెట్స్ అన్‌ప్యాక్ దిస్. ఈరోజు మనం చాలా పవర్ఫుల్, మైండ్ బెండింగ్ అండ్ ఈక్వల్లీ కాంట్రవర్షియల్ టాపిక్లోకి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్‌గా. ఎందుకంటే రోజు మనం ఫేస్ చేసే స్ట్రగుల్స్, అది కెరియర్‌లో స్టాగ్నేషన్ కావచ్చు, లేక రిలేషన్షిప్స్‌లో రీకరింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, లేక మన ఫిజికల్ హెల్త్‌లో వస్తున్న క్రానిక్ ఇష్యూస్ అయినా సరే, వాటన్నిటికీ రూట్ కాజ్ ఎక్కడో బయట లేదు, మన లోపలే ఉండి అని చెప్పే ఒక లెజెండరీ సోర్స్ని ఈరోజు మనం డీప్లీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. రైట్. ఆ బుక్ పేరే యూ క్యాన్ హీల్ యువర్ లైఫ్, రిటన్ బై లూయిజ్ ఎల్ హే. అవును, ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ కాపీస్ పైగా సేలైన ఈ బుక్ చాలా మంది ప్రాణాలని, వాళ్ళ మైండ్ సెట్ని కంప్లీట్లీ మార్చింది. 30 మిలియన్ కాపీస్ అంటే అసలు చిన్న విషయం కాదు. అబ్సల్యూట్లీ. అండ్ వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్, ఇట్ ఈస్ జస్ట్ ఏదో ఒక జెనరిక్ పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పే ఆర్డినరీ మోటివేషనల్ బుక్ కాదు. ఆహా. ఇది మన సబ్ కాన్షియస్ బిలీఫ్స్ మరియు చైల్డ్హుడ్ ప్రోగ్రామింగ్, డీప్ రూటెడ్ సెల్ఫ్ వర్త్, ఇంకా మన అన్సీన్ థాట్స్ అసలు మన ఫిజికల్ రియాలిటీని ఎలా ఫిజికలీ ఆల్టర్ చేస్తాయి అనే విషయాలపైన ఒక ప్రొఫౌండ్ ఎక్స్ప్లోరేషన్. అంటే ఈ సోర్స్లో ఉన్న ఐడియాస్ ఎంత డీప్గా ఉంటాయంటే కొన్ని క్లెయిమ్స్ ఫస్ట్ టైం వింటుంటే నమ్మడానికి చాలా కష్టంగా, షాకింగ్గా కూడా ఉంటాయి. నిజమే. కొన్ని కాన్సెప్ట్స్ చాలా రాడికల్గా అనిపిస్తాయి ఫస్ట్ టైం వింటుంటే. స్పెషలీ మన బాడీలో వచ్చే సివియర్ డిసీజెస్కి మన మైండ్లో ఉండే హిడెన్ ఇమోషనల్ బ్యాగేజ్కి ఉండే డైరెక్ట్ కనెక్షన్ గురించి వింటే ఎనీవన్స్ పర్స్పెక్టివ్ మైట్ కంప్లీట్లీ చేంజ్. డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. సో అసలు మన ఇన్నర్ వాయిస్ మనల్ని ఎలా సాబొటైజ్ చేస్తోంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది నెగటివ్ లూప్ అంతా? ఈ డిస్కషన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఫస్ట్ రోడ్ దగ్గర స్టార్ట్ చేద్దాం. బేసిక్గా బుక్ ప్రకారం ప్రతి మనిషి బ్యాక్గ్రౌండ్ ఏదైనా, స్టేటస్ ఏదైనా సరే, ఫైనల్గా సఫర్ అయ్యే మెయిన్ రూట్ ఇష్యూ ఒక్కటే. అదేంటి? అదేంటి అంటే ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అనే ఒక డీప్ సీటెడ్ సబ్ కాన్షియస్ ఫీలింగ్. ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్. వావ్. అవును, నేను సరిపోను, నేనింకా ఎదగాలి, నాలో ఏదో లోపముంది, నన్ను ఎవరు ప్రేమించరు అనే ఒక కాన్స్టెంట్ హెవీ గిల్ట్. ఇది ఎక్కడ్నుంచొస్తుంది? ఎక్కడ్నుంచొస్తుంది? చైల్డ్హుడ్ నుంచేనా? ఎగ్జాక్ట్లీ. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే అడల్ట్స్, అంటే మన పేరెంట్స్ లేక ప్రైమరీ కేర్ టేకర్స్, వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేశారు, మన యాక్షన్స్కి ఎలా రియాక్ట్ అయ్యారు అనేది మన మైండ్లో ఒక ఇమోషనల్ బ్లూ ప్రింట్ లాగా ఫామ్ అవుతుంది. ఒక బ్లూ ప్రింట్ లాగా. అవును. వాళ్ళు స్ట్రెస్తోనో, భయంతోనో, లేక కోపంతోనో రియాక్ట్ అయితే మనం ప్రపంచాన్ని అలాగే ఒక డేంజరస్ ప్లేస్ లాగా చూడటం స్టార్ట్ చేస్తాం. మనల్ని మనం హార్ష్లీ జడ్జ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామన్నమాట. వెయిట్, ఇక్కడ నాకొక చిన్న డౌట్ వస్తుంది. మరి ఒక ఎనాలజీ కూడా గుర్తొస్తుంది. చెప్పండి. అంటే మనం బేసిక్గా అప్డేట్ లేని ఒక పాత సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి ఒక బ్రాండ్ న్యూ స్మార్ట్ ఫోన్లో రన్ చేస్తున్నట్లా? ఓ వావ్! అద్భుతమైన అనాలజీ అసలు. ఫోన్ ఎంత కొత్తదైనా, అడ్వాన్స్డ్ అయినా సరే, లోపలికి వెళ్ళి చూస్తే సాఫ్ట్వేర్ పాతదైతే సిస్టమ్ అంతా బ్యాక్గ్రౌండ్లో హ్యాంగ్ అయిపోతుంది కదా. బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా. సో మన అడల్ట్ లైఫ్లో ఎనర్జీ అంతా ఇలా చైల్డ్హుడ్ ప్రోగ్రామింగ్ వల్ల డ్రైన్ అయిపోతుంది అలాగనా? ఎగ్జాక్ట్లీ. అలాగే వర్క్ అవుతుంది మన మైండ్. మన కరెంట్ అడల్ట్ లైఫ్ అనేది ఆ కొత్త హైలీ కేపబుల్ ఫోన్ అయితే, మన చైల్డ్హుడ్ బిలీఫ్స్, మన ఫియర్స్, ఇన్సెక్యూరిటీస్ అనేవి ఆ అవుట్డేటెడ్ బగ్ ఫిల్డ్ సాఫ్ట్వేర్. రైట్. మనం పెద్దయ్యాక కూడా మన చైల్డ్హుడ్ ఇమోషనల్ ఎన్వైర్న్మెంట్ని మన అడల్ట్ రిలేషన్షిప్స్లో అన్కాన్షియస్లీ రీక్రియేట్ చేస్తుంటాం. అన్కాన్షియస్లీ అంటే మనకు తెలియకుండానే మనం ఆ ప్యాటర్న్స్ని రిపీట్ చేస్తామన్నమాట. అవును. కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చాలామంది వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎలా బిహేవ్ చేశారో ఎగ్జాక్ట్ అలాంటి డామినెంట్ ఆర్ సబ్మిసివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పార్ట్నర్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఓ, ఇది చాలా మంది లైఫ్లో అబ్జర్వ్ చేయొచ్చు.
లేక వాళ్ళ బాస్తో మాట్లాడేటప్పుడు లిటరలీ వాళ్ళ స్ట్రిక్ట్ ఫాదర్ ఆర్ మదర్తో మాట్లాడుతున్నట్లుగా సేమ్ యాంగ్జైటీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈవెన్ దో ఇట్ ఈస్ పెయిన్ఫుల్, దట్ ఈస్ వాట్ ఫీల్స్ లైక్ హోమ్ టు అ సబ్కాన్షియస్ మైండ్. వావ్! అంటే ఆ ఫెమిలియర్ ఫీలింగ్ కోసం మన మైండ్ తెలియకుండా అలాంటి టాక్సిక్ లేక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేస్తుందన్నమాట. అవునండి, ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న పుష్ బ్యాక్ ఇవ్వాలి అనిపిస్తోంది. షూర్. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్ అల్టిమేట్లీ? అలాంటప్పుడు మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన పేరెంట్సేనా కారణం? ఇది చాలా కామన్గా వచ్చే డౌట్. అంటే వాళ్ళు చేసిన ఇమోషనల్ మిస్టేక్స్ వల్లే మనం ఈరోజు ఇంత సఫర్ అవుతున్నామని వాళ్ళని ప్యూర్లీ బ్లేమ్ చేయాలా? ఐ మీన్, ఇట్ సౌండ్స్ లైక్ అన్ ఈజీ ఎస్కేప్ రూట్ టు జస్ట్ సే మై పేరెంట్స్ మెస్డ్ మీ అప్. అది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. అండ్ ఇక్కడే లూయిజ్ హే ఒక చాలా ప్రొఫౌండ్ మరియు లిబరేటింగ్ స్టేట్మెంట్ ఇస్తారు. ఆమె ఏమంటారంటే, వేర్ విక్టిమ్స్ ఆఫ్ విక్టిమ్స్. వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ విక్టిమ్స్. అవును, ఈ సెంటెన్స్ని లోతుగా అర్థం చేసుకోవాలి. మనల్ని పెంచిన పేరెంట్స్కి కూడా సెల్ఫ్ లవ్ గురించి ఎవరూ నేర్పించలేదు. నిజమే, వాళ్ళ టైంలో అసలు ఈ అవేర్నెసే లేదు కదా. ఎగ్జాక్ట్గా. వాళ్ళ ఓన్ పేరెంట్స్ వాళ్ళకి ట్రామానే పాస్ చేశారు. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఆఫ్ అన్రిజాల్వ్డ్ పెయిన్ అది. సో వాళ్ళకి తెలిసిన విధానంగా వాళ్లకున్న భయాలతోని వాళ్ళు మనల్ని పెంచారు. రైట్ రైట్. వాళ్ళు డెలిబరేట్లీ మనల్ని డిస్ట్రాయ్ చెయ్యాలి అని కాదు. కాబట్టి వాళ్ళు తెలియకుండా ఆ జనరేషనల్ నెగటివిటీని మన దగ్గర పాస్ చేశారు. సో ఎవరిమీద కోపం పెంచుకోవాల్సిన అవసరం లేదు. బ్లేమ్ గేమ్ వల్ల ఈగో సాటిస్ఫై అవుతుందేమో కానీ హీలింగ్ జరగదు అంటారు. ఎగ్జాక్ట్లీ, హీలింగ్ జరగదు. మనం ఈరోజు మన లైఫ్కి ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ద బెస్ట్ దే క్యాన్ విత్ ది అండర్స్టాండింగ్, అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ దే హ్యావ్ అట్ దాట్ మూమెంట్. ఓ, దాట్ మేక్స్ సో మచ్ సెన్స్. ఇది అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా పేరెంట్స్ పైన ఉన్న కోపం పోయి వాళ్ళ స్ట్రగుల్స్ చూసి ఒక డీప్ కంపాషన్ వస్తుంది. అబ్సల్యూట్లీ. ఇట్ షిఫ్ట్స్ ద పవర్ బ్యాక్ టు us instead of leaving us as helpless victims. అవును. కానీ హియర్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ మరియు కాంట్రవర్షియల్ కూడా. ఫిజికల్ సిమ్టమ్స్ గురించి కదా. ఎస్, ఈ నెగటివ్ చైల్డ్హుడ్ బిలీవ్స్, ఈ తప్పు సాఫ్ట్వేర్ అనేది జస్ట్ మన మైండ్ లేక సైకాలజీ వరకే పరిమితం కాదు అని ఈ బుక్ గట్టిగా చెప్తుంది. ఇక్కడ విషయం చాలా షాకింగ్గా మారుతుంది. నిజమే, చాలామంది ఇక్కడే నమ్మడానికి కష్టపడతారు. ఎందుకంటే అవి మన ఫిజికల్ బాడీ పైన, మన ఆర్గన్స్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయంటారు. అసలు మోడర్న్ మెడికల్ సైన్స్ బాడీని ఒక బయోలాజికల్ మిషన్ లాగా చూస్తుంది. జెనెటిక్స్, డైట్, వైరసెస్ అంటుంది. కానీ లూయిసే ప్యూర్ సైకోసొమాటిక్ లెన్స్ నుంచి చెప్తున్నారు కదా. అవునండి, ప్యూర్ సైకోసొమాటిక్ అప్రోచ్ ఇది. అసలు ఫిజికల్ సిమ్టమ్స్కి, ఈ అన్సీన్ ఇమోషనల్ బ్యాగేజ్కి మెకానిజం ఆఫ్ కనెక్షన్ ఏంటండి? ఇది ప్యూర్లీ ఒక పారాడైమ్ షిఫ్ట్. ట్రెడిషనల్ సైన్స్కి, లూయిసే ఫిలాసఫీకి ఇక్కడే ఒక పెద్ద డివైడ్ ఉంది. ఆమె థియరీ ప్రకారం ప్రతి ఫిజికల్ సిమ్టమ్ వెనుక ఒక స్పెసిఫిక్ మెంటల్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే మైండ్ అండ్ బాడీ కనెక్టెడ్ అంటారు. ఎగ్జాక్ట్లీ. మైండ్ అండ్ బాడీ వేరువేరు ఎంటిటీస్ కావు. దే ఆర్ కంప్లీట్లీ డీప్లీ ఇంటర్ట్వైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్, హెయిర్ అండ్ టెన్షన్ గురించి చూద్దాం. ఓకే, హెయిర్ ఫాల్ గురించి. జుట్టు అనేది న్యాచురల్లీ మన పర్సనల్ స్ట్రెంగ్త్కి సింబల్. మనం చాలా టెన్షన్ పడినప్పుడు, భయపడినప్పుడు మన బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. రైట్, అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది, బాడీ కన్స్ట్రిక్ట్ అవుతుంది. అవును, అప్పుడు మన షోల్డర్ మసిల్స్ నుంచి స్కాల్ప్ వరకు ఉన్న మసిల్స్ అన్నీ టైట్ అయిపోతాయి. అదొక లిటరల్ ఫిజికల్ కన్స్ట్రిక్షన్. ఓ. స్కాల్ప్ ఎంత టైట్గా మారుతుందంటే అక్కడ ఉన్న హెయిర్ ఫాలికల్స్ బ్రీత్ చేయలేక ఆ కంటిన్యూస్ ప్రెషర్కి జుట్టు ఓడిపోవడం, సివియర్ హెయిర్ ఫాల్ అండ్ బాల్డ్నెస్ వస్తుంది అని ఆథర్ రాశారు. వెయిట్, అంటే స్ట్రెస్ వల్ల డైరెక్ట్గా హెయిర్ రూట్స్ స్క్వీజ్ అయిపోతాయి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. టెన్షన్ అనేది స్ట్రెంగ్త్ కాదు, అది బాడీని స్క్వీజ్ చేసే వీక్నెస్. రిలాక్స్డ్గా ఉండటమే నిజమైన స్ట్రెంగ్త్ అని ఆమె ఆర్గ్యుమెంట్. టెన్షన్ పడితే లిటరలీ మసిల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యి హెయిర్ ఫాలికల్స్ స్క్వీజ్ అయిపోయి హెయిర్ ఫాల్ వస్తుందనేది బయాలజికల్గా కొంచెం లాజికల్గానే వినిపిస్తుంది. అవును కదా. మరి ఐసైట్ ఇంకా హియరింగ్ ప్రాబ్లమ్స్ లాంటి కాంప్లెక్స్ సెన్సరీ ఆర్గన్స్ గురించి కూడా చాలా వియర్డ్ అండ్ ఫ్యాసినేటింగ్ కనెక్షన్స్ ఉన్నాయిగా. వాటిని ఆమె ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? ఇక్కడ ఇంకా డీప్గా ఉంటుంది కనెక్షన్. పిల్లలలో రికరింగ్ ఇయర్ ఏక్స్ అంటే చెవుదు నొప్పి వస్తుంటే దాని అర్థం జస్ట్ ఏదో ఇన్ఫెక్షన్ అని కాదు. మరేంటి? ఇంట్లో పేరెంట్స్ లేట అడల్ట్స్ మధ్యలో జరిగే గొడవల పట్ల
వాళ్ళకి చాలా ఎక్స్ట్రీమ్ కోపం ఉంది అని, వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళింక వినలేక, ఆ చిన్న వయసులో ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ని బయటికి చెప్పలేక, ఆ ఎమోషనల్ పెయిన్ ఫిజికలీ ఇయరేక్ లాగా క్రియేట్ అవుతుంది అంటారు. మై గుడ్నెస్, ఇది చాలా ప్రొఫౌండ్ అసలు. పిల్లలు తెలియకుండా వాళ్ళ బాడీ పైన మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆ పెయిన్ని. అవును. అలాగే అడల్ట్స్లో వస్తున్న డెఫ్నెస్, చెవితనం అనేది ఎవరితోనూ లేక ఏదైనా విషయాన్ని ఇంకా మాట్లాడొద్దు లేక వినొద్దు అనే ఒక లాంగ్ స్టాండింగ్ స్టబర్న్ రిఫ్యూజల్. అంటే ఐ డోంట్ వాంట్ టు హియర్ దిస్ ఎనీమోర్ అనే ఒక స్ట్రాంగ్ సబ్కాన్షియస్ కమాండ్ బాడీకి వెళ్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా. ఇంకా ఐస్ విషయానికొస్తే ఐసైట్ ప్రాబ్లమ్స్ అంటే లైఫ్లో ఏదో ఒక పాస్ట్, ప్రెజెంట్ లేక ఫ్యూచర్ విషయాన్ని చూడలేకపోవడం. ఓకే. మనం ఏదైనా రియాలిటీని ఫేస్ చేయడానికి ఇష్టపడకపోతే మన బాడీ మన మెంటల్ బ్లాక్ని ఫుల్ఫిల్ చేయడానికి మన కంటి చూపుని లిటరలీ తగ్గించేస్తుంది అని ఆమె బిలీఫ్. ఈ పర్టిక్యులర్ పాయింట్ మీద సోర్స్లో ఒక అన్బిలీవబుల్ అనెక్డోట్ ఉంది. అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎస్, ద కౌన్సిలింగ్ స్టోరీ. అవును. ఒక క్లయింట్ ఆథర్ దగ్గర కౌన్సిలింగ్కి వచ్చింది. ఆమెకి కంటిచూపు సరిగ్గా లేదు, చాలా థిక్ గ్లాసెస్ వాడేది. ఒక స్పెసిఫిక్ సెషన్లో ఆమె తనలో ఉన్న ఒక డీప్ చైల్డ్హుడ్ ఫియర్ని ఇమోషనలీ రిలీజ్ చేసిన నెక్స్ట్ డేనే ఆమె కాంటాక్ట్స్ పెట్టుకోలేనంతగా కంచూపు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయింది. అది అమేజింగ్ అసలు. ఆమె ఓన్ ఐసైట్ పర్ఫెక్ట్లీ క్లియర్ అయిపోయింది. కానీ ద ఫనీ అండ్ ట్రాజిక్ పార్ట్ ఈజ్ ఆమె అది నమ్మలేకపోయింది. అవును, చాలా మందికి ఆ పాజిటివ్ చేంజ్ డైజెస్ట్ అవ్వదు. రోజంతా ఐ డోంట్ బిలీవ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, దిస్ ఇస్ ఇంపాసిబుల్ అని తన ఓల్డ్ నెగటివ్ బిలీఫ్ని మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంది. ఈ స్టోరీలో మెయిన్ టేక్అవే ఏంటి అంటే సబ్కాన్షియస్ మైండ్కి హ్యూమర్ లేక లాజిక్ తెలియదు. ఎగ్జాక్ట్గా తెలియదు. మనం ఏం చెప్తే అది నిజం చేస్తుంది. సో ఆమె నమ్మకం ప్రకారం నెక్స్ట్ డేకి మళ్ళీ ఆమె చూపు తగ్గిపోయింది. ఇక్కడ సైన్స్ ఈ ఎగ్జాక్ట్ మెకానిజంని ఎండోస్ చేయకపోవచ్చు, బట్ సైకలాజికల్ బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా మన ఫిజికల్ రియాలిటీని ఆల్టర్ చేస్తుందో తెలుస్తోంది. ఇట్స్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ పవర్ఫుల్ ఆర్ కాగ్నిటివ్ డిసనెన్స్ అండ్ బిలీఫ్స్ ఆర్. మనం దేన్ని తీవ్రంగా నమ్మితే ఆ బాడీ అది నిజమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకొక చాలా కాంట్రవర్షియల్ అండ్ డీప్ పాయింట్ చెప్తాను, హెడేక్స్ అండ్ ట్యూమర్స్ గురించి. ఎస్, హెడేక్స్ అసలు రోజువారు లైఫ్లో చాలా కామన్ అయిపోయింది అందరికీ. మైగ్రేన్స్ అనేవి ప్రతి విషయం పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఇమ్మెన్స్ ప్రెషర్ మరియు లోపలే దాచుకున్న అన్సప్రెస్ చేసిన కోపం వల్ల వస్తాయని ఆథర్ రాశారు. అంటే పర్ఫెక్షనిజం ఈజ్ బేసికలీ హర్టింగ్ దెమ్ ఫిజికల్లీ. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తుంటారో వాళ్ళు ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల ఉన్న ఫ్రస్ట్రేషన్ని లోపలికి తోసుకుంటారు. అది హెడ్లో ప్రెషర్ లాగా మారుతుంది. ఇక్కడ బుక్లో ఒక యునీక్ మరియు బోల్డ్ అబ్జర్వేషన్ కూడా ఉంది. అదేంటి? మైగ్రేన్ పెయిన్స్ ఎప్పుడైనా మాస్టర్బేషన్ వల్ల తగ్గుతాయి అని ఆథర్ రాశారు. ఎందుకంటే ఆ సెక్షువల్ రిలీజ్ అనేది బాడీలో ఉన్న అక్యుములేటెడ్ టెన్షన్ని, మెంటల్ స్ట్రెస్ని ఒక్కసారిగా డిజాల్వ్ చేస్తుందని ఆమె చెప్పారు. ఇట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ అబ్జర్వేషన్ అబౌట్ రిలీజింగ్ ఫిజికల్ టెన్షన్. దట్స్ ఎ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్, నో నాన్సెన్స్ వే టు లుక్ అట్ హౌ ద బాడీ రిలీజెస్ స్టోర్డ్ ప్రెషర్. కానీ మరి ట్యూమర్స్ విషయంలో టు ది ఆథర్. ఇక్కడ మనం ఇంపార్టెన్షియల్గా అర్థం చేసుకోవాలి. మెడికల్ సైన్స్ చూసే విధానం వేరు, లూయిస్ హే చూసే ప్యూర్ ఇమోషనల్ పర్స్పెక్టివ్ వేరు. ఆమె థియరీలో ట్యూమర్స్ అనేవి పాత బాధలని, డీప్ హర్ట్స్ని మైండ్లో లిటరలీ ఒక ఫిజికల్ ఫామ్ వచ్చేలా పెంచుకోవడం వల్ల వస్తాయి. వెయిట్, పాత హర్ట్స్ని మైండ్లో హోల్డ్ చేయడం వల్ల ట్యూమర్గా మారుతుందంటున్నారా? అవును. ఎవరో ఏదో అన్నారు, ఎవరో అన్యాయం చేశారు అని ఆ హర్ట్ని ఒక మూవీలాగా మళ్ళీ మైండ్లో రన్ చేస్తుంటాం. ఎగ్జాక్ట్గా రన్ చేస్తూనే ఉంటారు. హీ డిడ్ మీ రాంగ్ అనే ఆ పెయిన్ని వదిలేయకుండా ఇయర్స్ టుగెదర్ పట్టుకుని వెళ్లడం వల్ల బాడీలో అది ఒక ఫిజికల్ లంప్ లేక ట్యూమర్ లాగా మెటీరియలైజ్ అవుతుంది అని బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది చాలా రాడికల్ థాట్ అసలు. అవునండి. కానీ ఆమె ప్రాక్టీస్లో చాలా మంది ఎమోషనల్ రిలీజ్తో హీలింగ్ పొందారు అని ఆమె క్లెయిమ్. ఇట్స్ లైక్ నర్సింగ్ అన్ ఓల్డ్ ఎమోషనల్ హర్ట్ అంటిల్ ఇట్ బికమ్స్ అ ఫాల్స్ ఫిజికల్ గ్రోత్. వెరీ ఫ్యాసినేటింగ్. అండ్ యాక్సిడెంట్స్ కూడా జస్ట్ మేరే కోయిన్సిడెన్సెస్ కావని చెప్పడం ఇంకా షాకింగ్ అసలు. అవును. నేను యాక్సిడెంట్ ప్రోన్, నాకెప్పుడు దెబ్బలు తగులుతాయి అని కొందరు అంటుంటారు. అది వాళ్ళు క్రియేట్ చేసుకున్నదే అంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. యాక్సిడెంట్స్ రిప్రజెంట్ అన్ఎక్స్ప్రెస్డ్ యాంగర్ అని ఆమె నమ్మకం. అధికారం పైన, యోగా అంటే అథారిటీ పైన ఉన్న రిబెలియన్, ఫ్రస్ట్రేషన్ లేక మనల్ని మనం పనిష్ చేసుకోవాలి అనే ఏదో సబ్కాన్షియస్ గిల్ట్ వల్ల యాక్సిడెంట్స్ క్రియేట్ అవుతాయి అని లూయిస్ హే బిలీఫ్. ఓ వావ్. అలాగే బాడీలో ఎక్సెస్ ఫ్యాట్,
ఇది చాలా మందికి రిలేటబుల్. చాలా మంది స్ట్రిక్ట్ డయట్స్ ఫాలో అయినా జిమ్కి వెళ్ళినా వెయిట్ తగ్గరు. ఎందుకు? ఎందుకు అంటే మెటబాలిజం ఇష్యూ అంటారుగా నార్మల్లీ. కానీ ఆమె ప్రకారం ఎందుకంటే బాడీలో ఫ్యాట్ అనేది ప్యూర్లీ డైట్ ఇష్యూ కాదు. అది ఇన్సెక్యూరిటీ నుంచి ఇమోషనల్ ప్రొటెక్షన్ కోసం క్రియేట్ అయ్యే ఒక సేఫ్టీ లేయర్. సేఫ్టీ లేయర్ అంటే బాడీ ఒక కవర్లాగా వేసుకుంటుందన్నమాట. అవునండి. భయమున్నప్పుడు, లైఫ్లో సేఫ్గా లేము అనిపించినప్పుడు మైండ్ బాడీకి ఒక ప్రొటెక్టివ్ కవర్ క్రియేట్ చేయమని సిగ్నల్ ఇస్తోంది. ఓ మై గాడ్. ఆ ఇంటర్నల్ థ్రెట్ లేక భయం పోయేంతవరకు ఎక్స్టర్నల్గా ఎంత వర్కౌట్ లేక డైట్ చేసినా ఆ డిఫెన్సివ్ వెయిట్ తగ్గదు అని ఆమె వివరించారు. ఇది చాలా డీప్ కాన్సెప్ట్ అసలు. మనం రోజూ ఫేస్ చేసే ఫిజికల్ పెయిన్స్కి, మన ఎక్స్ట్రా వెయిట్కి, ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఇమోషనల్ డ్యామేజ్కి ఇంత లోతైన డైరెక్ట్ లింక్ ఉందని ఆలోచిస్తే ఇట్ ఫోర్సెస్ యూ టు లుక్ ఎట్ యువర్ బాడీ కంప్లీట్లీ డిఫరెంట్లీ. డెఫినెట్లీ. సో ఓకే, ప్రాబ్లమ్స్ ఏంటో లోతుగా తెలిసిపోయాయి. రూట్ కాజెస్ ఎక్స్ప్లోర్ చేశాం. థాట్స్ వల్ల, అన్హీల్డ్ ట్రామా వల్ల ఇంత ఫిజియోలాజికల్ డ్యామేజ్ జరుగుతుంది అని తెలిసింది. తప్పు సాఫ్ట్వేర్ రన్ అవుతుంది అని కన్ఫర్మ్ అయింది. మరి నౌ వాట్? సొల్యూషన్ ఏంటి? ఈ తప్పు సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేసి డీప్ రూటెడ్ బాడీ అండ్ మైండ్ని పర్మనెంట్గా ఎలా హీల్ చేసుకోవాలి? ఈ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ లూయిస్ హే ప్రకారం ఒకే ఒక్క సర్ప్రైజింగ్లీ సింపుల్ మిరకల్ క్యూర్ ఉంది. అదేంటి అంటే లవింగ్ ద సెల్ఫ్. లవింగ్ ద సెల్ఫ్? అవును, మనల్ని మనం రాడికల్గా, అన్కండిషనల్గా ప్రేమించుకోవడం. ఇది చాలామంది సెల్ఫిష్ అనుకుంటారు, లేక నార్సిసిజం, ఈగోయిజం, లేక వ్యానిటీ అనుకుంటారు. కాని కాదు. సెల్ఫ్ లవ్ అంటే మన బాడీ, మన మైండ్, మన ఎంటైర్ బీయింగ్ పట్ల ఒక డీప్ అన్షేకబుల్ అప్రీసియేషన్. రిజెంట్మెంట్ అంటే కోపం, హార్ష్ సెల్ఫ్ క్రిటిసిజం మరియు టాక్సిక్ గిల్ట్ని టోటలీ వదిలేయాలి. అవును, బుక్లో ఒక ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఉంది. ఆల్ డిస్-ఈజ్ కమ్స్ ఫ్రమ్ అ స్టేట్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్. మన మైండు, బాడీ రియల్గా హీల్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ క్షమించడం స్టార్ట్ చేయాలి. అన్ఫర్గివ్నెస్ అంటే క్షమించకపోవడం. కానీ ఇక్కడ ఒక జెన్యూన్ బ్లాక్ వస్తుంది. చాలామంది న్యాచురల్గా అంటారు, వాళ్లు నాకు ఇంత ఎక్స్ట్రీమ్గా ద్రోహం చేశారు, నేను వాళ్ల తప్పుని ఎలా జస్ట్ క్షమిస్తాను? నా ఈగో ఒప్పుకోదు, జస్టిస్ ఎక్కడుంది అని. అవును, అది చాలా కామన్ రియాక్షన్. ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫర్గివ్నెస్ అంటే వాళ్ల తప్పుని ఒప్పుకోవడం లేక వాళ్ల యాక్షన్స్ని జస్టిఫై చేయడం అస్సలే కాదు. అబ్సల్యూట్లీ కాదు. మన ఓన్ హీలింగ్ కోసం, మన హార్డ్వేర్ ఫ్రై అవ్వకుండా కాపాడుకోవడం కోసం ఆ ఎమోషనల్ భారాన్ని వదిలేయడం. ఎగ్జాక్ట్గా. ఐ ఫర్గివ్ యూ అండ్ ఐ సెట్ యూ ఫ్రీ అని అనటం వల్ల వాళ్ళు తెలియకుండా ఫ్రీ అవుతారో లేదో తెలీదు, కానీ మన మైండ్లో ఉన్న ఆ ట్యూమర్ కాజింగ్, డిజీజ్ కాజింగ్ భారం తగ్గిపోతుంది. దట్స్ స్పాట్ ఆన్. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్. అండ్ టు డూ దిస్ ప్రాక్టికలీ బుక్లో చెప్పిన ఒక వండర్ఫుల్ మెంటల్ విజువలైజేషన్ టెక్నిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చెయ్యాలి. మెంటల్ హౌస్ క్లీనింగ్. ఓ ఎస్, నాకు ఈ అనాలజీ చాలా బాగా నచ్చింది. మనం ఒక పాత డస్టీ రూమ్ని క్లీన్ చేసేటప్పుడు ఏం చేస్తాం? పాత చెత్త, ఎంటీ బాటిల్స్, పనికిరాని పేపర్స్ చూసి అయ్యో ఈ చెత్త ఎక్కడ ఉంది, నా రూమ్ ఇంత దరిద్రంగా ఎందుకు అయిపోయిందని కోపం తెచ్చుకోమా? లేక ఆ చెత్త తీసుకొని పర్సనల్గా ఫీల్ అయి ఏడ్చుకుంటూ కూర్చోవా? లేదు, జస్ట్ డస్ట్బిన్లో వేస్తాం. అలాగే మన మైండ్లో ఉన్న నెగటివ్ బిలీఫ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను పనికిరాను, నన్ను ఎవరూ ప్రేమించరు అని ఒక పాత ఆలోచన వచ్చినప్పుడు వాళ్ల తప్పు లేదు అని మనం రియలైజ్ అవ్వాలి. అవి జస్ట్ చైల్డ్హుడ్లో ఎవరో ఫిట్ చేసిన తప్పు సాఫ్ట్వేర్ లైన్స్. కోపం లేకుండా, ఫ్రస్ట్రేషన్ లేకుండా, ఓహో ఇది పనికిరాని థాట్, ఇది నా మైండ్లో ఇంకా అవసరం లేదు అని జస్ట్ మెంటల్ డస్ట్బిన్లో డిస్కార్డ్ చేసేయాలి. We don't have to get angry at our own psychological garbage to clean it up. ఎంత సింపుల్ యెట్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ వే టు లుక్ అట్ ఇట్. ఈ కాగ్నిటివ్ క్లెన్జింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఇనీషియల్గా కొంచెం కష్టంగా అనిపించచ్చు, బికాజ్ హ్యాబిట్స్ డై హార్డ్. అవును. But the main practice that brings actual neuroplastic change is affirmations. Louis Hay gives one master affirmation, I approve of myself. అంటే నన్ను నేను అంగీకరిస్తున్నాను. I approve of myself. ఈ చిన్న సెంటెన్స్ని రోజుకి 300 నుంచి 400 టైమ్స్ రిపీట్ చేయాలి అని ఆమె స్ట్రాంగ్లీ సజెస్ట్ చేస్తారు. అది ఒక వాకింగ్ మంత్రలాగా, బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్ లాగా మారిపోవాలి. Wait, 300 to 400 times? That sounds like a lot. ఎవరో చూస్తే ఏదో పిచ్చి పట్టిందనుకుంటారేమో అని డౌట్ రావచ్చు ఎవరికైనా. అవును, బట్ అసలు ఇంత రెపిటీషన్ ఎందుకు? వ్యాలిడ్ డౌట్.
కానీ న్యూరోసైన్స్ ప్రకారం మనం రోజు అంతా సెల్ఫ్ క్రిటిసిజం ఎంతసార్లు చేసుకుంటామో ఆలోచించండి. ఆ రోజంతా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం. నేను లావుగా ఉన్నాను, నా ఫేస్ బాలేదు, నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, నాకెవరూ లేరు. ఇవన్నీ అన్నోయింగ్లీ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తుంటాం మన సబ్కాన్షియస్లో. ఓ గాడ్, నిజమే. ఆ డీప్లీ గ్రూవ్డ్ నెగటివ్ న్యూరల్ పాత్వేస్ని బ్రేక్ చేయాలి అంటే ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ని అంత స్ట్రాంగ్గా ఫ్లడ్ చేసినట్లుగా మైండ్లోకి ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్ యాక్ట్స్ యాజ్ అ మ్యాసివ్ ప్యాటర్న్ ఇంటరప్ట్. గాట్ ఇట్. అండ్ ఈ జర్నీలో మోస్ట్ డిఫికల్ట్ కానీ మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ షీ సజెస్ట్స్ ఇస్ మిర్రర్ వర్క్. మిర్రర్ వర్క్. ఈ టెక్నిక్ వినడానికి చాలా సింపుల్గా ఇన్నసెంట్గా ఉంటుంది, కానీ చేయడానికి లిటరలీ చుక్కలు కనిపిస్తాయి. అవును, చాలా ఇంటెన్స్ ఇది. ఎందుకంటే మనం రోజు అద్దంలో చూసుకునేది మన ఫ్లాస్ వెతుక్కోవడానికే. ఫేస్లో పింపుల్ ఉందా, జుట్టు సరిగ్గా ఉందా అని. కానీ ఫస్ట్ టైం మన కళ్ళలోకి మనం చూసి ఐ లవ్ యూ, ఐ రియలీ రియలీ లవ్ యూ అని చెప్పాలి. చాలామంది ఇది ట్రై చేసినప్పుడు వెంటనే ఏడ్చేస్తారు, లేక ఆ అద్దం పొగలగొట్టాలి అని ఒక ఇంటెన్స్ కోపం వస్తుందని ఆథర్ రాశారు. ఎందుకంటే వి క్యారీ సో మచ్ అన్ఎక్నాలెడ్జ్డ్ షేమ్ అండ్ సెల్ఫ్ హేట్రెడ్. మన ఐస్లోకి మనం చూసినప్పుడు ఆ మాస్క్ అంతా పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఐ కాంటాక్ట్తో మనం మన కోర్లోకి చూస్తున్నాం. ఆ అడ్డంలో మన వూండెడ్ ఇన్నర్ చైల్డ్ని చూస్తున్నట్లుగా భావించాలి. మనల్ని మనం ఎంత నెగ్లెక్ట్ చేశామో, ఎంత హార్ష్గా ట్రీట్ చేశామో ఆ వల్నరబుల్ మూమెంట్లో తెలుస్తుంది. కానీ ఈ మిర్రర్ వర్క్ రోజూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ట్రూలీ మ్యాజికల్. సబ్కాన్షియస్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఇట్ బికమ్స్ ద కోర్ ఆఫ్ రాడికల్ సెల్ఫ్ లవ్. ఓకే, సో లాజికల్గా చూస్తే పాస్ట్ని ఫర్గివ్ చేశాం, మెంటల్ హౌస్ క్లీనింగ్తో మైండ్ని క్లీన్ చేసుకుంటున్నాం, మిర్రర్ వర్క్తో సెల్ఫ్ లవ్ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కొత్త రియాలిటీని ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేయాలి? డైలీ రూటీన్లో ఏం హ్యాబిట్స్ మార్చుకోవాలి? ఎవరైనా వింటే వాళ్ళు పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఏం ఆలోచిస్తారు? జస్ట్ థింక్ అబౌట్ దాట్. అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అ క్రూషల్ టర్నింగ్ పాయింట్. బుక్లో ఈ డైలీ హ్యాబిట్స్ విషయం చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. చాలామంది ఉదయం అలారం మొగగానే బెడ్ మీద నుంచి లేవగానే ఓ గాడ్ అనదర్ డే అని చాలా విసుగుగా కంప్లైంట్ చేస్తారు. భగవంతుడా, మరో రోజు వచ్చేసిందా, ఇంకొక ఎగ్జాస్టింగ్ రోజు అని. ఎగ్జాక్ట్గా. ఆ ఒక్క సింగిల్ నెగటివ్ థాట్తో మైండ్లో ఉన్న స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి రోజంతా ఎంత ఫ్రస్ట్రేటింగ్గా అలసిపోయినట్టు మారుతుందో వాళ్ళకి తెలియదు. రైట్. మన అబ్సల్యూట్ పవర్ అంతా ప్రెజెంట్ మూమెంట్లో ఉంది. పాయింట్ ఆఫ్ పవర్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అని ఆథర్ నొక్కి చెప్తారు. నిన్నటి థాట్స్తో ఈ రోజున్న ప్రెజెంట్ రియాలిటీని క్రియేట్ చేశాయి, అది పాస్ట్. ఓకే. కానీ ఈరోజు ఈ క్షణంలో మనం చేసే థాట్స్ రేపటి ఫ్యూచర్ రియాలిటీని షేప్ చేస్తాయి. సో మార్నింగ్ రూటీన్ కంప్లీట్లీ మారిపోవాలన్నమాట. ఓ గాడ్ అనదర్ డే నుంచి వాట్ అ వండర్ఫుల్ డేగా మారాలి. ఎగ్జాక్ట్లీ. పొద్దున్నే లేవగానే బెడ్ పైన ఉన్నప్పుడే ఇంకా కళ్ళు తెరవకముందే డీప్ గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేయాలి. రోజంతా బాగుంటుందని ముందుగానే అఫర్మ్ చేయాలి. ఎస్, కృతజ్ఞతతో. నాకీరోజు అంతా మంచి జరుగుతుంది, నేనెలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా హ్యాండిల్ చేయగలను, ఐఎమ్ సేఫ్ అని పాజిటివ్ స్టేట్మెంట్స్తో ద డే స్టార్ట్ చేయాలి. ఈ చిన్న మెంటల్ హ్యాబిట్ షిఫ్ట్ మన ఎంటైర్ లైఫ్ ట్రాజెక్టరీనే మార్చేసింది. ఇట్ కంప్లీట్లీ రీరైట్స్ ద కోడ్ ఫర్ ద డే. అదే ద పవర్ ఆఫ్ నౌ. నో వన్ ఈజ్ ఎవర్ పర్మనెంట్లీ స్టక్. మనం ఎంతకాలం నుంచి, ఎన్ని డెకేడ్స్ నుంచి నెగటివ్ ప్యాటర్న్ లేక ట్రామాలో ఉన్నా సరే, రైట్ హియర్ రైట్ నౌ ఈ ఎగ్జాక్ట్ మూమెంట్లో మైండ్లో ఉన్న థాట్ మార్చుకునే పవర్ ప్రతి ఒక్కరికి ఉంది. ది ఓన్లీ థింగ్ ఎనీవన్ ఎవర్ హ్యాస్ ట్రూ కంట్రోల్ ఆఫ్ ఇస్ ద కరెంట్ థాట్, అండ్ ఆ కరెంట్ థాట్ కెన్ బిగిన్ ద హీలింగ్ ప్రాసెస్. ఇది నిజంగా ఒక లైఫ్ చేంజింగ్ రియలైజేషన్ అసలు. సో లెట్స్ ర్యాప్ దిస్ అప్. ఈ మొత్తం లోతైన డిస్కషన్ నుంచి తెలుసుకున్న పెద్ద సత్యమేంటి అంటే, ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ ఆ రూట్ ఎక్కడో బయటలేదు, మన మైండ్లోనే ఉంది. అవును. అలాగే హీలింగ్ పవర్ కూడా ఎక్కడో డాక్టర్ దగ్గర బయట లేదు, మన లోతులోనే ఉంది. మన తప్పు లేదు, తెలియదు. మన పేరెంట్స్ తప్పు లేదు, వాళ్ళకి తెలియదు. ఇట్స్ ఆల్ జస్ట్ ఓల్డ్ జనరేషనల్ ప్రోగ్రామింగ్. ఎగ్జాక్ట్గా, ఓల్డ్ సాఫ్ట్వేర్. అండ్ ఈ రోజు నుంచి వీ హ్యావ్ ద ప్రిసైజ్ టూల్స్ టు రీరైట్ దట్ సాఫ్ట్వేర్. ఐ అప్రూవ్ ఆఫ్ మై సెల్ఫ్ అని గట్టిగా ఫిక్స్ అయితే స్లోలీ అండ్ ష్యూర్లీ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. ట్రూ. Forgiving the past completely and loving the self unconditionally in the present moment.
ఇది ఒక్కటి సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే చాలు. మిరకల్స్ స్టార్ట్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ అండ్ హెల్త్ ఫిజికలీ ఇంప్రూవ్స్. బ్యూటిఫుల్లీ సెడ్. ఈ డిస్కషన్ ఎండ్ అయ్యే ముందు ఒక చిన్న కానీ లోతైన థాట్ని ప్రతి ఒక్కరి రిఫ్లెక్షన్ కోసం వదిలేస్తున్నాం. మన థాట్స్ మన బయోలాజికల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యూచర్ని ఫిజికల్గా షేప్ చేస్తాయి అని ఈ సోర్స్ చెప్తుంది. ఈ లోతైన విశ్లేషణ విన్న తర్వాత ఎవరి మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ అయినా వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ని నిర్మించబోతోంది, ఇట్ ఈజ్ ఎంటైర్లీ అ పర్సనల్ చాయిస్. ఈ పవర్ఫుల్ ఆలోచనతో వీఆర్ సైనింగ్ ఆఫ్. డెఫినెట్లీ వర్త్ థింకింగ్ అబౌట్. ఈ డీప్ డైవ్ విన్నాక ఎవరి మైండ్లో ఎలాంటి ఆహా మూమెంట్ వచ్చిందో లేక ఎలాంటి పాస్ట్ రియలైజేషన్ జరిగిందో ఆ విషయాలనే కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వీ వుడ్ లవ్ టు రీడ్ దెమ్. ఈ సెల్ఫ్ గ్రోత్ జర్నీని ఇలాగే కలిసి కంటిన్యూ చేయడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. స్టే క్యూరియస్, కీప్ హీలింగ్ అండ్ రిమెంబర్, మన లోపలున్న ఇన్నర్ వాయిస్ని మన బిగ్గెస్ట్ ఎనిమీ లాగా కాదు, మన బెస్ట్ ఫ్రెండ్ లాగా మార్చుకోవచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.